సంవత్సరం క్రితం నాకు పెళ్ళి అయింది. సంవత్సరం క్రితం పెళ్ళి అయిన తర్వాత మా ఆయన మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. ఒకరోజు నేను బాబుని కొని హాస్పిటల్లో ఉండగా మా ఆయన బాబుని చూసి తిరిగి ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చే దారిలో యాక్సిడెంట్ అయింది. బాబు పుట్టిన వారానికే యాక్సిడెంట్ అయిందండి. అయితే తర్వాత మాకు అసలు తెలీదు, మా హస్బెండ్ చనిపోయారని నాకు 21 days దాకా తెలీదు. నేను హాస్పిటల్లోనే ఉన్నాను. తర్వాత తీరా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాక ఇదిగో అమ్మ మీ ఆయన ఇలా చనిపోయారు అని అన్నారు. అప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కాల. చేతిలో బాబు, ఓ పక్క ఏమో ఏం చేయాలో అసలు దిక్కుతోచ చదివింది. నా అనేవాళ్ళు నాకున్నారు, కానీ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. నేను కనపడితే ఎక్కడ పలకరిస్తే ఏమైనా అడుగుతానేమో, వాళ్ళ ఇంట్లో ఏమైనా ఉంచుకోవాల్సి వచ్చిద్దేమో అని చెప్పి అసలు ఆల్మోస్ట్ నా దగ్గర రావడమే మానేసేవాళ్ళండి. అలాంటి టైంలో చంద్రన్న బీమా పథకం మీద నాకు 5 లక్షలు శాంక్షన్ చేశారు. అసలు చంద్రబాబు గారికి అసలు మాట్లాడలేకపోతున్నాను. నాకు తెలిసిన వాళ్ళే నాకు ఒక 10,000 ఇవ్వడానికి ఆలోచించి దీనికి ఇవ్వాలా ఇవ్వద్దా అన్నట్టు ఉన్నారు. కానీ నా గురించి ఏం తెలియని చంద్రబాబు గారి గురించి నాకు అసలు 5 లక్షలు ఇచ్చారంటే అసలు చెప్పుకోలేకపోతున్నాను. నా బాధ అనేది మామూలుగా కాదండి. అసలు ఇలా అందరికీ పథకాలు పెట్టి చంద్రబాబు గారు ఇలాగా అందరినీ ఆదుకున్నారు. నన్నే కాదు, ఒక 2,000 మంది పైగా, అసలు 2,000 కాదు ఎంతోమందిని ఆదుకుంటున్నారు. చనిపోయిన ప్రతి ఒక్కరికి 5 లక్షలు ఇవ్వడం అంటే మాటలు కాదండి. మనం చేయి చాచి ఒక 5,000 అడిగితేనే ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు. అలాంటిది ముక్కు మొహం తెలియని వాళ్ళకి చంద్రబాబు గారు ఇప్పుడు 5 లక్షలు ఇచ్చిన అంటే మాటలు కాదండి. అసలు నా పరిస్థితి ఆల్మోస్ట్ ఇంకా రోడ్డు మీదే. కానీ అలాంటిది ఇప్పుడు నా పరిస్థితి బాగుంది. ఇప్పుడు నేను సొంతగా ఒక షాప్ పెట్టుకున్నాను. ఆ షాప్ పెట్టుకొని నేను నెలకి 15,000 సంపాదిస్తున్నాను. ఇప్పుడు ఒకప్పుడు డబ్బు లేని నన్ను చులకనగా చూసిన వాళ్ళు చాలామంది